అన్న ఈ రోజు నేను కొత్తగా రెండు మాటలు అయితే చెప్పాం. మా ఓటు బ్యాంక్ ఎంత ఉందో 50% మీకు తెలుసు. ఈ రోజు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఈ హరాస్మెంట్ అనేది ఈడీ నుంచి నోటీసులు రావడం ఏమి చేయలేరు. మూసిన కేసు తెరుస్తారు, తెరిచిన కేసు మూస్తారు. వాళ్లకు భయం అయిందంటే మా రాహుల్ గాంధీ గారితో భయం పుట్టుకున్నది ఈ రోజు. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ హయాంలోకి వస్తుంది కాబట్టి నోటీసుల పర్వం. ప్రతి ఒక్కరికి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ పార్టీలకు తీసుకోవాలి. బీజేపీకి ఒక్కటే మాట మేము చెప్తున్నాం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పోట్లాడుతున్నారో అంతకన్నా 10 మా రాహుల్ గాంధీ గారు పోట్లాడుతున్నారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే దిబిడి ఆడోళ్ళ ఓటు బ్యాంక్ రెడీ, ఆడోళ్ళే కాదు. మా ఓటు బ్యాంక్ ఎంతుందో ఈ రోజు బీజేపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలకి చెక్కు పెట్టడానికి మహిళా సోదరుమణులే చాలు. మా సోనియా గాంధీ గారికి ఏం భయపడం, ఈడీ నోటీస్ ఇవ్వండి, ఏదన్నా ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ రోజు కార్యకర్తలని, కార్యదర్శులని అందరినీ కూడా లాగి పోలీస్ స్టేషన్లలో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినా కూడా ఎవరు వెనుకకు పోయేది లేదు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, నువ్వా నేనా తెలుసుకుందామని చెప్పేసని. ఈ రోజు బీజేపీ పార్టీకి ఒత్తాసు పడుతుంది టీఆర్ఎస్ పార్టీ. అన్నిట్లో మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళని లిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఓటు బ్యాంకు లేదు. కింది స్థాయి, గ్రౌండ్ స్థాయి, నియోజకవర్గం ఎక్కడ కూడా పట్టు లేదు. వాళ్ళని లేపాలంటే మనకు నోటీసులు ఇవ్వాలా. సిగ్గు శరం ఏమైనా ఉందా బీజేపీ పార్టీకి అని అడుగుతున్నాను. రాబోయే కాలంలో ఇట్లాంటి నోటీసులు ఎన్నొచ్చినా ఎదుర్కొంటాం. మేమే ఘన విజయం సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీని మళ్లీ చైతన్యపరుస్తాం. ఏం తమ్ముళ్ళు, మనమేనా కాదా? కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.